అందరికీ జై హింద్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఖతార్ని రీసెంట్గా అటాక్ చేసింది. ఈ విషయం మీద ఒక 24 అవర్స్ నేను డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి ఈ వీడియో మీ అందరికీ తీసుకొస్తున్నాను. కొంచెం హిస్టరీలో కూడా తీసుకెళ్తాను. అదే కాకుండా ప్రస్తుతం ఏంటి పరిస్థితులు, ఈ అన్ని క్వశ్చన్స్కి మనం సమాధానం వెతుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అన్ని విషయాలు అన్ని కోణాలు వివరంగా మీకు చెప్పాలి అని ప్రయత్నం చేశాను. ఈరోజు వీడియో కొంచెం పెద్దగైంది ఎందుకంటే డైమెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇజ్రాయెల్ ఖతార్ మీద ఎందుకు అటాక్ చేసింది, దీని వెనక యుఎస్ సపోర్ట్ ఉందా లేదా, ఈ విషయం కూడా మాట్లాడదాం. ఇజ్రాయెల్ టు బి బ్లేమ్డ్, మనం ఇజ్రాయెల్ని బ్లేమ్ చేయొచ్చా లేదా పాసిబుల్ అవుట్కమ్, దీనివల్ల ప్రపంచానికి కానీ ఇండియాకి స్పెసిఫికలీ పాసిబుల్ అవుట్కమ్ ఏ ఉండబోతుంది. అండ్ లాస్ట్లీ ఈ విషయంలో ఇండియా ఏం రోల్ ప్లే చేయొచ్చు, ఇలాంటి కొన్ని అంశాల మీద మరికొన్ని అంశాలు యాజ్ ద డిస్కషన్ గోస్ నేను దీని మీద మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్లో అసలు ఇజ్రాయెల్ ఎక్కడుంది, ఖతార్ ఎక్కడుంది చూద్దాం. ఈ రెడ్ కలర్లో చూపించిందేమో ఇజ్రాయెల్ అండ్ ఇక్కడ బ్లాక్ కలర్లో చూపించిందేమో ఖతార్. ఇది ఇజ్రాయెల్, ఇది ఖతార్. నో, ఇజ్రాయెల్ ఖతార్ మీద ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసి దాడి చేసింది. అండ్ ఖతార్ ఒకటే కాదు, కొన్ని దేశాలు, ఒకవైపు సిరియా, ఒకవైపు యెమెన్ మీద, ఒకవైపు లెబనాన్ మీద, ఇలా ఇంకొక దేశం ఇక్కడ ఆఫ్రికాలో తునీషియా అని ఉంటుంది. ఇలా కొన్ని దేశాల మీద గత వారం 10 రోజుల నుంచి ఇజ్రాయెల్ దాడి చేయడం జరుగుతుంది. అసలు దీని వెనుక కారణం ఏంటి, అసలు దీని వెనుక అవుట్కమ్ ఏమొస్తుంది, అవన్నీ విషయాలు మాట్లాడదాం. ఈరోజు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ఇజ్రాయెల్ ఖతార్ మీద చేసిన దాడిని కండెమ్ చేసింది. కాకపోతే మనందరికీ తెలుసు ఎందుకు పనికిరాని ఒక సంస్థలాగా మిగిలిపోయింది. అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక బాధ్యత థర్డ్ వరల్డ్ వార్ కాకుండా చూసుకోవడం, రెండవ బాధ్యత ఇంటర్నేషనల్ పీస్ని మెయింటైన్ చేయడం. మేబీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వరల్డ్ వార్ అవ్వకుండా చూసుకుంది, ఓకే షాబాష్. కానీ ఇంటర్నేషనల్ పీస్ మాత్రం పూర్తిగా మెయింటైన్ చేయడంలో సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైంది. ఇది మనం అందరికీ తెలుసు. రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇండియా పాకిస్తాన్ వార్ కానీ, అజర్బైజాన్ అర్మేనియా వార్ కానీ, ఇలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో వార్ కానీ, అమెరికా ఇరాన్ మధ్యలో వార్ కానీ, కంబోడియా థాయిలాండ్ వార్ కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇలా అరబ్ దేశాలతో చేస్తున్న దాడులు కానీ, ఏ ఒక్కట్లో కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎటువంటి పాత్ర వహించలేదు. ఓన్లీ వాళ్ళు చేసింది ఒకటే, వి కండెమ్ దిస్ అంటారు, అంతే తప్పితే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. చెయ్యాలి అన్న ఉద్దేశం కూడా ఏనాడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చూపించలేదు. సో మన టాపిక్ ఇది కాదు కాబట్టి ఇందులో ఎక్కువ డీటెయిల్డ్గా వెళ్ళకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వార్ అసలు ఎందుకు జరిగింది, మనం ఇజ్రాయెల్ మ్యాప్ చూసుకుంటే గనక ఈ ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది ఇజ్రాయెల్, అండ్ ఈ పింక్ కలర్లో రైట్ సైడ్లో కనిపిస్తుంది వెస్ట్ బ్యాంక్, ఇది గాజా, దీన్ని ప్యాలెస్టైన్ అంటారు. ఇప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్ మీరు అనొచ్చు సార్ ఇది ఈస్ట్లో ఉంది, మీరు వెస్ట్ బ్యాంక్ ఎందుకు అన్నారంటే, ఇక్కడ మీరు చూస్తే గనక మీకు జార్డన్ రివర్ కనిపిస్తుంది. ఈ జార్డన్ రివర్కి వెస్ట్ బ్యాంక్ కాబట్టి అందుకే దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు. అండ్ ఈ చిన్న ప్లేస్ని గాజా అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ గాజా అన్నదే హమాస్ వాళ్ళ ఒక విధంగా మీరు అడ్డా అనుకోవచ్చు. సో వీ విల్ గో బ్యాక్ టు అవర్ క్వశ్చన్, అసలు ఇజ్రాయెల్ ఖతార్ మీద ఎందుకు దాడి చేసింది. ఇప్పుడు ఖతార్ చాలా దూరంగా ఉంది, దీంతో ఖతార్కి ఎటువంటి సంబంధం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఖతార్కి హమాస్తో డైరెక్ట్ లింక్ కూడా ఉంది. ఆ లింక్ ఏంటి, ఎందుకు ఇజ్రాయెల్కి కోపం వచ్చింది, కొన్ని విషయాలు మాట్లాడతాను. చూడండి, ఖతార్కి ఒక ఫారిన్ పాలసీ ఉంది. ఖతార్ కొన్ని దశాబ్దాలుగా, కొన్ని డికేడ్స్గా ఎలా మారింది అంటే, ఖతార్ ప్రతి ఒక్క జియో పొలిటికల్ ఎక్కడైతే వార్స్ జరుగుతున్నాయో వాళ్ళందరికీ ఒక మీడియేటర్ దేశంలాగా మారింది. ఒక మీడియేటర్ దేశంలాగా
వాళ్ళ ఫారిన్ పాలసీలోనే ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఏంటి? మనము ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో వాళ్ళని మనం స్టేట్స్ అంటాము. అదేవిధంగా ఎన్ని నాన్ స్టేట్స్ ఉంటాయో, నాన్ స్టేట్స్ అంటే ఇక్కడ ఎవరు? ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరితో మనం కాంటాక్ట్లో ఉండాలి. ఇది ఖతర్ యొక్క ఫారిన్ పాలసీ. ఒకవైపు స్టేట్ యాక్టర్స్, ఇంకొక వైపు నాన్ స్టేట్ యాక్టర్స్ అని అంటాం. స్టేట్ యాక్టర్స్ అంటే కంట్రీస్, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఆ దేశాల్లో పని చేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, డీప్ స్టేట్ కూడా అవ్వచ్చు. సో ఇలా దేశాలతోనూ అక్కడ యాక్టివ్గా ఉన్న నాన్ స్టేట్ యాక్టర్స్తో కూడా మనం సంబంధాలు కలుపుకొని ఉండాలి అన్నది ఖతర్ యొక్క ఫారిన్ పాలసీ. ఇన్ఫ్యాక్ట్ మీకు హిస్టరీ తెలిస్తే గనక అమెరికా తాలిబాన్ మధ్యలో జరిగిన టాక్స్ 2013లో ఖతర్ చాలా పెద్ద పాత్ర వహించింది. అదేవిధంగా సుడాన్లో జరుగుతున్న డిస్టర్బెన్సెస్లో కూడా ఖతర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. మరియు యుఎస్కి వెనిజువేలాకి జరుగుతున్న టాక్స్లో ఖతర్ కూడా ఒక పాత్ర వహిస్తుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఖతర్ ఏమైందంటే, ఖతర్ క్యాపిటల్ దోహా అని సిటీ, దోహా సిటీ. ఇలా అందరితో మనం టచ్లో ఉండాలి అన్న ఉద్దేశంతో తన క్యాపిటల్ సిటీ దోహాలో వీళ్ళందరినీ వాళ్ళ పొలిటికల్ ఆఫీసర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసింది. ఎవరు పొలిటికల్ ఆఫీసర్స్? ఇలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పొలిటికల్ ఆఫీసర్స్, మీరు వచ్చి నా దోహాలో ఓపెన్ చేసుకోండి, మీరు పీస్ టాక్స్కి నేను మీకు ప్లాట్ఫామ్ ఇస్తాను, ఏ కంట్రీలతో మీకు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళను పిలుస్తాను, కూర్చోండి, మీరు నా దోహాలో కూర్చొని మాట్లాడండి అని చెప్పింది. అందుకే ఖతార్ ఈజ్ నోన్ యాజ్ ది ఎపిసెంటర్ ఆఫ్ పోలిట్ బ్యూరో ఆఫ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మీ అందరూ ఆశ్చర్యపోతారు, ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పేసి ఒక సంస్థ, చాలా పాత సంస్థ, 1928లో ఈజిప్ట్లో స్థాపించబడింది. అప్పట్లో ఈజిప్ట్ వాజ్ అండర్ ద బ్రిటిష్ ఆక్యుపేషన్. సో వీళ్ళు ముస్లిం కంట్రీస్కి రివైవలిజం కోసము ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు 1928లో. ఆ సంస్థ యొక్క పొలిటికల్ హెడ్ ఆఫీస్ కూడా దోహాలోనే ఉంది. తాలిబాన్ యొక్క పొలిటికల్ ఆఫీస్ దోహాలో ఉంది. హమాస్ యొక్క పొలిటికల్ ఆఫీస్ దోహాలో ఉంది. అల్ ఖైదా యొక్క పొలిటికల్ ఆఫీస్ దోహాలో ఉంది. ఇలా మరెన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పొలిటికల్ ఆఫీసెస్ అన్నీ దోహాలో ఉంది. అందులో ఒక పొలిటికల్ ఆఫీస్ హమాస్కి చెందింది. దీని మీద ఇజ్రాయిల్ దాడి చేసింది. సో ఇలా ఖతర్ తన క్యాపిటల్ సిటీ దోహాలో ఇలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఆఫీసెస్ ఇచ్చింది కాబట్టి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని నెగోసియేషన్స్ చేస్తారు. హమాస్ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ యొక్క పొలిటికల్ ఆఫీస్ ఉందో దాని మీద ఇజ్రాయిల్ దాడి చేయడం జరిగింది. నౌ ఇప్పుడు ఈ దాడి జరిగింది, ఓకే, కానీ ఇలాగా ఇంకో దేశంలో వెళ్ళి ఆ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క ఆఫీస్ మీద దాడి చేయడము ఇదొక సొల్యూషనా? దీనికి స్ట్రైట్ జాకెట్ ఆన్సర్ నో అనే వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లా ప్రకారంగా మీరు ఇంకో కంట్రీ మీద దాడి చేయడానికి అనుమతి లేదు. సో బికాస్ యు ఆర్ ఫ్లౌటింగ్ ఇంటర్నేషనల్ నార్మ్స్ అన్నమాట. ఇది చేయడానికి వీలేదు. సో అకస్మాత్తుగా ఇజ్రాయెల్ ఇలా వాళ్ళ మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్కి ఎటువంటి హక్కు లేదు. కాకపోతే క్వశ్చన్ ఏంటి? ఈస్ టార్గెటింగ్ హమాస్ దిస్ సొల్యూషన్? దీనికి ఆన్సర్ నేను నో అన్నాను. ఇప్పుడు మీకు కొంచెం హిస్టరీలో తీసుకెళ్తాను. ఒక 2 years బ్యాక్ ఈ 7th October 2023 రోజున హమాస్ గాజా నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. ఇక్కడ హమాస్ ఉంది, ఇక్కడ నుంచి హమాస్ ఇజ్రాయెల్ మీద ఏరియల్ బాంబింగ్ చేయడం జరిగింది. ఏ రోజు? 7th October 2023 రోజు. ఇలా దాడి చేయడం వల్ల చాలా మంది చనిపోయారు. అండ్ ఇజ్రాయెల్కి చెందిన 251 ఇజ్రాయలీ సిటిజన్స్ని హమాస్ హోస్టేజ్లో తీసుకుంది. హోస్టేజ్ తర్వాత ఈ 2 సంవత్సరాలు, దాదాపు ఇప్పుడు అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేస్తూనే ఉంది. అదేవిధంగా గాజా స్ట్రిప్ని కంప్లీట్గా బ్లాక్ చేయడం కూడా జరిగింది. ఎలా ఇజ్రాయెల్తో మనం పీస్ టాక్స్ చేయాలి, ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి హమాస్ వాళ్ళు ఖతార్లో కూర్చోవడం జరిగింది.
కాకపోతే ఇప్పుడు అకస్మాత్తుగా ఇజ్రాయెల్ ఇలా అటాక్ చేయడం వల్ల ఆ పీస్ టాక్స్ కూడా ఆల్రెడీ స్టాల్ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ పీస్ టాక్స్ లో హమాస్ ఏముంది అంటే, మా పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే తీసుకున్నారో పాలెస్టీనియన్ లీడర్స్ ని, వాళ్ళని విడుదల చేస్తే నేను కూడా మీ వాళ్ళని విడుదల చేస్తాను, మీరు విడుదల చేస్తారు అన్న హామీ ఇస్తేనే నేను మీతో మాట్లాడతాను అన్నట్టుగా హమాస్ ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది. కానీ ఇది ఇజ్రాయెల్కి నచ్చలేదు. సో ఇలా నేను నచ్చని పని నువ్వు ఖతార్లో కూర్చొని చేసినా నేను వచ్చి ఖతార్లో కూడా నిన్ను చంపుతాను అన్న కేవలం ఒక ప్రెషర్ టాక్టిక్స్ ఉద్దేశంతో ఇలా ఖతార్లో కూర్చొని ఉన్న హమాస్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. కాకపోతే ఈ అటాక్ వెనుక చాలా థియరీస్ బయటకు వస్తున్నాయి. అందులో మొదటి థియరీ గురించి కొంచెం వివరంగా మాట్లాడదాం. ఈ అటాక్ని యుఎస్ స్పాన్సర్ చేసిందా? అండ్ దీనికి ఆన్సర్ ఎక్కడో ఒక స్ట్రైట్ జాకెట్ ఎస్లో వస్తుంది. ఎందుకు ఇది ఎస్ అంటే, అమెరికా అండ్ ఖతార్ ఆర్ అలయన్స్ పార్ట్నర్స్. అంటే ఏంటి? వీళ్ళు చాలా గట్టి స్నేహితులు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఖతార్లో అమెరికాకి సంబంధించి ఒక చాలా పెద్ద ఎయిర్ బేస్ కూడా ఉంది. దాని పేరు అల్ ఉదైద్ ఎయిర్ బేస్. అల్ ఉదైద్ ఎయిర్ బేస్. ఈ ఎయిర్ బేస్కి చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. నౌ ఇమాజిన్ చేయండి, ఒక దేశంలో అమెరికా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉన్న వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ బేస్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి బాంబింగ్ ఎలా చేస్తాయి అంటే, పూర్తిగా అమెరికాకి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయిందా? అమెరికా ఒప్పుకోడు. అంటే ఏంటి? నువ్వు నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ కూడా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఖతార్ అమెరికా మీద ఒక బ్లేమ్ వేసింది. ఇలా దాడి జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ దాడి జరుగుతున్నప్పుడు ఇచ్చింది, ముందు ఇవ్వలేదు. అంటే నీ మీద దాడి జరగబోతుంది అని ఒక్కరోజు ముందో 2 రోజుల ముందో కొన్ని గంటల ముందు చెప్పినా పర్వాలేదు, మా మీద దాడి స్టార్ట్ అయిన తర్వాత చెప్పింది ఇలా ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుంది అని చెప్పేసి. సో ఏదో ఒక విధంగా అలయన్స్ పార్ట్నర్షిప్కి ఒక స్నేహితుడుగా ఏదైతే బాధ్యత వహించాలో అమెరికా పూర్తిగా ఈ విషయంలో విఫలమైంది. ఇంకొక కాంట్రవర్షియల్ న్యూస్ ఏమొస్తుందంటే, ఇజ్రాయెల్ టు ఖతార్ చూసుకుంటే ఒక 5-6 కంట్రీలు దాటి ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేయాలి. అండ్ ఈ 5-6 కంట్రీలు ఎవరు? అరబ్ దేశాలు. అంటే మోసం చేసింది అమెరికా ఒక్కటే కాదు, ఇలా అరబ్ కంట్రీస్ కూడా వాళ్ళ ఎయిర్ స్పేస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నప్పుడు ఖతార్కి ఏవి చెప్పలేదు. అంటే ఏంటి? ఇక్కడ ఎక్కడో అరబ్ దేశాలు కూడా ఖతార్ మీద జరగబోయే హాని గురించి ఖతార్కి చెప్పాలి అన్న బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించాయి. రెండో విషయం ఇది. ఇంకొక కాంట్రవర్సీ ఏమొచ్చిందంటే, ఈ F-16 ప్లేన్స్ ఏవైతే ఇజ్రాయెల్ ఈ దాడిలో యూజ్ చేసిందో, ఈ ప్లేన్స్కి యూకేకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ ట్యాంకర్స్ ఉంటాయి. అంటే ఇవి గాల్లోనే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ సప్లై చేస్తాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి ఖతార్ చాలా దూరం. ఒక్కసారి ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు, ఏటీఎఫ్ కొట్టి అంత దూరం వెళ్ళడం కుదరదు. అందుకే యూకేకి సంబంధించిన ఎయిర్ ఫ్యూయల్ ట్యాంకర్స్ వీటిని మధ్యదారిలోనే రీఫ్యూయల్ చేసేయి అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అంటే ఖతార్ని ఒకవైపు యూకే మోసం చేసింది, ఒకవైపు అమెరికా మోసం చేసింది, ఒకవైపు వాళ్ళ ముస్లిం బ్రదర్హుడ్ కంట్రీస్ అయిన అరబ్ కంట్రీస్ కూడా మోసం చేసేయి అన్న విషయము ఈ యొక్క అటాక్లో బయటకు వస్తుంది. అండ్ ఈ విషయం మనం పక్కన పెట్టేస్తే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద ఫుల్ స్కేల్ దాడి చేస్తుంది. దీంతో సొల్యూషన్ వచ్చేస్తుందా? మళ్ళీ దీనికి ఆన్సర్ ఒక స్ట్రైట్ జాకెట్ నోలోనే వస్తుంది. ఎందుకంటే గాజాలో హమాస్ కాకుండా మరెన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఇజ్రాయెల్ హమాస్కి చెందిన టెర్రరిస్టులు అందరినీ చంపేసింది అనుకుందాం, అందరినీ చంపేసినా సరే దీనికి సొల్యూషన్ రాదు. ఎందుకంటే
గాజాలో హమాస్ ఒక్కటే కాదు, మరెన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని పేర్లు నేను చెప్పాలంటే, అందరికంటే మొదటిగా పాలెస్టీనియన్ ఇస్లామిక్ జిహాద్, ఇదొక ఆర్గనైజేషన్ ఉంది. రెండవది పాపులర్ ఫ్రంట్ ఫార్ లిబరేషన్ ఆఫ్ పాలెస్టీన్ అని ఒక సంస్థ ఉంది, ఇది కూడా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇంకోటి డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ ఫార్ ద లిబరేషన్ ఆఫ్ పాలెస్తీన్, ఇదొక సంస్థ ఉంది. ఇంకోటి అల్ అక్సా మార్టైర్స్ బ్రిగేడ్, ఇలా ఇంకొక సంస్థ ఉంది, ఇది కూడా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇంకోటి ది ఆర్మీ ఆఫ్ ఇస్లాం. ఇలా మరెన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ గాజాలో హమాస్ కాకుండా ఉన్నాయి. అంటే ఏంటి అర్థము? ఇలా నువ్వు హమాస్లో ఉన్న అందరినీ చంపేసినా సరే ఎటువంటి సొల్యూషన్ రాదు. అండ్ ఇలా హమాస్ని టార్గెట్ చేయడం వల్ల ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది, అది కూడా చెప్తాను. కొంచెం మిలిటరీ యాంగిల్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో 3 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది. ఒకటి టాప్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది, ఒకటి మిడిల్ లెవెల్ ఆఫ్ ద లీడర్షిప్ ఉంటుంది, ఇంకొకటి సోల్జర్ కార్డర్ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది? సోల్జర్ కార్డర్ ఉంటుంది. అంటే గ్రౌండ్లో ఫైట్ చేసేవాడు సోల్జర్ కార్డర్, వాళ్ళని సపోర్ట్ చేసేవాడు మిడిల్ లెవెల్ కార్డర్, వీళ్ళకి పాలసీ డిసిజన్ అంటే దిశానిర్దేశం ఇచ్చేవాడు టాప్ లెవెల్ కార్డర్ అన్నమాట. నేను చెప్పే కదా 7th అక్టోబర్ 2023 రోజు హమాస్ ఇజ్రాయెల్ మీద చాలా పెద్ద దాడి చేసింది. ఇది మొత్తం కాన్ఫ్లిక్ట్ హిస్టరీ, 1948 నుంచి కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ హిస్టరీలో అతి పెద్ద దాడి ఆ రోజు జరిగింది, 7th అక్టోబర్ 2023. ఆ తర్వాత ఇజ్రాయెల్ కంటిన్యూస్గా హమాస్ మీద అటాక్ చేస్తూనే ఉంది. అండ్ ఈ అటాక్లో 2 విషయాలు జరిగాయి. ఈ అటాక్స్లో ఇజ్రాయెల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టాప్ లీడర్ మొత్తాన్ని డిలీట్ చేసింది. అదేవిధంగా సోల్జర్ కార్డర్ కూడా మొత్తం సమాప్తం అయిపోయింది. మిగిలింది ఎవరు? ఓన్లీ మిడిల్ లెవెల్ కార్డర్ వాళ్ళు మిగిలారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ మిడిల్ లెవెల్ కార్డర్ వాళ్ళు కొందరు టాప్ లీడర్షిప్ పొజిషన్ని తీసుకున్నారు, కొందరు సోల్జర్ కార్డరింగ్ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు. సో ఏమైంది? మిడిల్ లెవెల్ వాళ్ళే గ్రౌండ్లో కూడా ఫైట్ చేస్తున్నారు, మిడిల్ లెవెల్లోనే కొంచెం సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా టాప్ లెవెల్ లీడర్స్ లాగా పాలసీ డిసిజన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మిడిల్ లెవెల్ నుంచే కొంతమంది ఖతార్కి వెళ్ళి అక్కడ మాట్లాడడానికి వెళ్ళారు, వీళ్ళ మీదనే ఇజ్రాయెల్ దాడి చేసింది. సో ఇప్పుడు పరిస్థితి గ్రౌండ్లో ఏమవుతుందంటే, బికాజ్ ఈ మిడిల్ లీడర్స్ వాళ్ళే సోల్జర్ కార్డర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా పైకి కూడా వెళ్ళాలని ఉంటుంది, కాబట్టి వీళ్ళు ఇంకా వైలెన్స్ని పెంచుతారు. సో ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు వాళ్ళ పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా వైలెన్స్ చూపిస్తారు గ్రౌండ్ లెవెల్లో, టాప్ లెవెల్లో కూడా ఒక వైలెంట్ అప్రోచ్ మీద పాలసీ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో దీనివల్ల అసలు వీళ్ళని హతమార్చాలి అన్న ఉద్దేశము, అప్రోచ్ ఏదైతే ఇజ్రాయెల్తో ఉందో అది ఫైనలీ ఇంకా వైలెన్స్ని పెంచుతుందే కానీ తగ్గించదు అని చెప్పేసి మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయము నేను న్యూస్లో విన్నాను, అంటే గత 2-3 డేస్ నుంచి ఒక విధంగా ఇజ్రాయిలే ఈ హమాస్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు, ఈయన పేరే బయటకు వస్తుంది, దట్ ఈయననే ఈ హమాస్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయం. కాకపోతే దీనికి ఆన్సర్ ఒక క్లియర్ ఎస్లో కానీ నోలో కానీ ఇవ్వడానికి కొంచెం కుదరదన్నమాట. బట్ ఎక్కడో ఈ న్యూస్లో నిజమైతే ఖచ్చితంగా ఉంది, కానీ ఈ సపోర్ట్ అన్నది డైరెక్ట్ సపోర్ట్ కానీ ఫండింగ్ సపోర్ట్ కానీ ఇది ఎస్టాబ్లిష్ చేయడము చాలా కష్టం. కాకపోతే ఒక విషయం మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఇజ్రాయెల్ మ్యాప్ చూసుకుంటే గనక ఈ మ్యాప్లో ఒకవైపు వెస్ట్ బ్యాంక్, ఒకవైపు గాజా,
ఇక్కడ వెస్ట్ గాజా స్ట్రిప్లో హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. కాకపోతే ఇటువైపు మాత్రము పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అండ్ ఇంకొక ఆర్గనైజేషన్ FATAH ఫతా అని చెప్పేసి ఉండేది. సో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే స్టార్టింగ్లో హమాస్ పుట్టింది ముస్లిం బ్రదర్హుడ్ లోపల నుంచే. సో ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్లో హమాస్ పుట్టినప్పుడు స్టార్టింగ్లో PLO ఈ ఇజ్రాయెల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్లో ఒక పెద్ద ప్లేయర్ అన్నమాట. సో ఈయన పొజిషన్ని డైల్యూట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే హమాస్ని పుట్టడానికి ఇజ్రాయెల్ ఒక విధంగా అనుమతి ఇచ్చింది. వాళ్ళు ఎన్ని ఆయుధాలు కానీ వాళ్ళు కాడర్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటున్నా సరే ఇజ్రాయెల్ ఏమనకుండా సైలెంట్గా ఊరుకుంది. ఈ సపోర్ట్ మాత్రం ఇజ్రాయెల్ హమాస్కి ఖచ్చితంగా ఇచ్చింది. దీన్ని ఇజ్రాయెల్ తిరస్కరించడానికి అనుమతి లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో హమాస్ ఫార్మేషన్లో ఇజ్రాయెల్ స్టార్టింగ్ అటాక్ చేస్తుంటే హమాస్ అసలు పుట్టేదే కాదు. PLOని డైల్యూట్ చేయాలి, వీడికి ఒక కాంపిటీటర్ క్రియేట్ చేయాలి అన్న కేవలం ఉద్దేశంతో హమాస్ని జన్మించడంలో అది సర్వైవ్ అవ్వడంలో ఎక్కడో ఇజ్రాయెల్ చాలా పెద్ద పాత్ర వహించింది. సో ఇది అబద్ధం అయితే కాదు. బట్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ దట్ ఇజ్రాయెల్ ఈజ్ ఫండింగ్ హమాస్, దీనికి నా దగ్గర అయితే ఎటువంటి ఎవిడెన్స్ అయితే లేదు. సో అందుకే నేను దీనికి ఆన్సర్ ఎస్లో కానీ నోలో కానీ ఇచ్చే పరిస్థితులు అయితే లేను. బట్ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా హమాస్కి సపోర్ట్ అయితే చేసింది. నౌ ఇప్పుడు దీని వెనక అసలు ఇజ్రాయెల్కి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది దీని గురించి ఒక 1.5 మినిట్లో మాట్లాడుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్ 2 years నుంచి నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతున్న వార్ ఈ 2 yearsలో ఖచ్చితంగా ఇది ఇజ్రాయెల్ ఎకానమీని మాత్రము చాలా హాని కలిగిస్తుంది. ఇట్ విల్ డెంట్ ది ఇజ్రాయలీ ఎకానమీ, ఎందుకంటే యుద్ధంలో చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇది ఇజ్రాయెల్ ఎకానమీని మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. రెండవది డిప్లొమాటిక్ ఐసోలేషన్ జరుగుతుంది. డిప్లొమాటిక్ ఐసోలేషన్ అంటే ఏంటి? డిప్లొమసీ అంటే కూట్నీతి డైమెన్షన్లో చూసుకుంటే ఇప్పుడు చాలా దేశాలు, ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా అగ్రెసివ్ పోస్చర్ తీసుకుంటుంది కాబట్టి ఇజ్రాయెల్కి న్యాచురల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కూడా వెనక్కడుగు వేస్తున్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రానున్న నెలలో ఆస్ట్రేలియా పాలెస్టైన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా గుర్తించబోతుంది. అంటే ఇజ్రాయెల్ ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారు అన్న విషయము చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మూడో విషయం ఏంటంటే ఇది మొత్తం ఏరియాలో ఒక ఇజ్రాయిల్ అరబ్ వార్కి దారి తీసే చాలా పెద్ద అవకాశం ఉంది. అండ్ ఇదే జరిగితే గనక అరబ్ కంట్రీస్ కంట్రోల్ ది ఆయిల్ సప్లై టు ది వరల్డ్. ఈ వార్ గనక జరిగిందనుకోండి ఆయిల్ మాత్రం మళ్ళీ దీని ధరలు ఆకాశానికి అందుకుంటాయి. అప్పుడు అందరూ మళ్ళీ ఇన్ఫ్లేషన్తో బాధపడాల్సిందే. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఒకవైపు పోలాండ్ రష్యా, నేటో రష్యా యుద్ధం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ ఇజ్రాయెల్ అరబ్ వార్, ఇక్కడ కూడా ఆయిల్ ఉంది. అక్కడ US వెనిజువేలా వార్, అక్కడ కూడా ఆయిల్ ఉంది. ఇలా ప్రతి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కాన్ఫ్లిక్ట్లో ఉంటే మాత్రం ఆయిల్ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆయిల్ రేట్ పెరిగిపోవడం వల్ల ధరలు పెరిగిపోయే చాలా పెద్ద అవకాశం ఉంది. అండ్ దీని ఎఫెక్ట్ మన మీద కూడా వచ్చే అవకాశం ఉంది. ఇండియా మీద కూడా ఎఫెక్ట్ గురించి మాట్లాడతాను, ఒక్క నిమిషం, ఎక్కువ కాదు. బేసికలీ మనం ఇజ్రాయిల్ నుంచి చాలా వెపన్ సిస్టమ్స్ కొనుక్కుంటున్నాము. అదేవిధంగా ఇంటెలిజెన్స్ షేరింగ్లో కూడా మనం వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నాము. సో ఈ రెండు విషయాలు ఒకవేళ ఇజ్రాయెల్ చాలా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఒక కాన్ఫ్లిక్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి వెపన్ సప్లైలో కానీ ఈ ఇంటెలిజెన్స్లో కానీ ఖచ్చితంగా మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగే కెపాసిటీ కేవలం భారతదేశానికే ఉంది అని చెప్తున్నారు. చూసారా, చుట్టూ మొత్తం యుద్ధాలు ఏదైతే జరిగినా తిరిగి చివరాఖరికి మన దేశంలోనే వచ్చి ఆ ఆర్గ్యుమెంట్ అంతా ఆగిపోతుంది. ఎందుకంటే
ఇండియా అండ్ ఇజ్రాయిల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇండియా ఏదో ఒకటి చేసి ఇజ్రాయిల్ని ఇలా వైలెంట్ పోస్చర్ తీసుకోకుండా డిప్లొమసీకి డైలాగ్కి తీసుకొని రావాలి అని చెప్పి వరల్డ్ అంతా టాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా వరల్డ్లో ఏ యుద్ధం జరిగినా మనం ఫ్యూచర్లో ఒక కీలకమైన పాత్ర వహించబోతున్నాము. అండ్ మనం కూడా ఒక ప్రోయాక్టివ్ స్టాన్స్ తీసుకొని, అంటే మనము కూర్చోకుండా దీనికి మనమే ఇనిషియేటివ్ తీసుకొని ఇజ్రాయెల్తో మాట్లాడి ఇలా సీరియస్ స్టాండ్ తీసుకోవద్దు అనే విషయం ఇజ్రాయెల్కి చెప్పే అవసరం మనకు కూడా ఉంది. అండ్ ఇది వార్ ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచానికి మంచిది కాదు, మనకి మంచిది కాదు, ఎవ్వరికీ మంచిది కాదు. ఎందుకంటే మనకి ఇంకొక పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే ఈ అరబ్ కంట్రీస్లో మన ఇండియన్ పాపులేషన్ చాలా మంది ఉంటారు. వీళ్ళకి ఉద్యోగాల మీద వాళ్ళకి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ యుద్ధం కాకుండా ఆపగలిగే సత్తా అమెరికా కూడా లేదు, కేవలం మన భారతదేశానికే ఉంది. సో ఇదండి జరిగిందంతా విషయము. అన్ని విషయాలు అన్ని కోణాలు వివరంగా మీకు చెప్పాలి అని ప్రయత్నం చేశాను. ఈరోజు వీడియో కొంచెం పెద్దగైంది, ఎందుకంటే డైమెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఏ సబ్జెక్ట్ మీదైనా మీకు వీడియో కావాలన్నా, ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, మీరు కూడా ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.